హలో ఫ్రెండ్, తెలుసు కదా మీ ఎస్ఆర్ఏ క్యాటరింగ్. టుడే మన ఈవెంట్ వచ్చేసి మ్యారేజ్ ఈవెంట్ అయితే ఉంది. ఈవెంట్ వచ్చేసి ఒక 500 నుంచి 600 మందికి అయితే ఉంది. ఈవెంట్ దగ్గరికి వచ్చిన వెంటనే సామాన్ చెక్ చేసుకుని కటింగ్ అయితే చేసుకున్నాం. మార్నింగ్ లేచిన వెంటనే కడల పోయి పెట్టుకుని పని అయితే స్టార్ట్ చేసుకున్నాం. అంతలో మనం మటన్ కొట్టే వాళ్ళు వచ్చారు. మటన్ గిట్లా స్టార్ట్ చేసి పప్పు అయిపోయిన వెంటనే అదే గరం పొయ్యి మీద ఒక 25 కిలోల వైట్ రైస్ అయితే పెట్టేసినాం. అంతలోపు మన మటన్ గిట్లా రెడీ అయిందంటని చెప్పి పక్కకు ఒక పొయ్యి పెట్టుకుని ఒక 60 కిలోల మటన్ అయితే పెట్టేసినాం. అంతలోపు ఒక 70 కిలోల చికెన్ వస్తే చికెన్ మంచిగా కడుకొని లగాన్లు అయితే వేసుకున్నాం. మంచిగా ఉప్పు కారాలు ఇచ్చుకొని మంచిగా కలిపి అయితే పక్క అయితే పెట్టేసినాం. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకు వెజిటేబుల్ అయితే చేసినాం. పాలకూర పప్పు, సాంబార్, గుత్తంకాయ. అలాగే ఒక 50 కిలోల బగారకు తాళ్ళు వేసుకొని మంచిగా ఎసరు అయితే పెట్టేసినాం. అంతలోపు ఎసరు గిట్ వచ్చేస్తే బియ్యం వేసుకొని మంచిగా కలుపుకొని రైస్ అయితే దమ్ అయితే పెట్టేసి అంతలోపే మనం మటన్ గిట్ల మంచిగా 70% ఉడికిందంటని చెప్పి మంచిగా ఉపకారాలు అయితే ఇచ్చేసినాం. అలాగే ఇంకొక పొయ్యి మీద చికెన్ అయితే పెట్టేసుకొని మటన్ గిట్లా చెక్ చేసుకుని మటన్ అయితే దమ్కైతే పెట్టేసి అంతలోపు మన రోటి వాళ్ళ గిట్ల వచ్చి ఒక 40 కిలోల రోటి ఉంటే రోటి అయితే స్టార్ట్ అయితే చేసిరు. అంతలోపు మన చికెన్ గిట్ల అయిపోతే చికెన్ దమ్ముకు పెట్టేసి మనం దమ్ పెట్టిన మటన్ అయితే ఓపెన్ చేసినాం. అంతలోపు మన చికెన్ ఫ్రై గిట్ల అయిపోయిందంటని చెప్పి చికెన్ ఫ్రై గిట్ల దించేసినాం. మనం చేసిన ఈవెంట్ అయితే వీలేదే ఆలూరు విలేజ్ లో బీబీ ఫంక్షన్ లో ఉండే. ప్లీజ్ అందరు లైక్ చేసి ఫాలో చేయండి.